విశ్వాసము అనేది మనసుకు సంబంధించినది కాదు, ఆత్మకు సంబంధించినది. ఈ విశ్వాసంలో నువ్వు కట్టబడకపోతే నువ్వేమనుకుంటావు? నేను నమ్ముతున్నాను అనుకుంటావు, కానీ నీ అనుభవానికి నీ నమ్మకానికి పొత్తు కుదరదు. ఎందుకు? నువ్వు నిజమైన విశ్వాసంలో నడవటం లేదు. నిజమైన విశ్వాసంలో నడిచినట్టయితే నీ అనుభవము నీ విశ్వాసము ఏకీభవిస్తాయి, రుజువు ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ముఖ్యంగా మీతో బోధించాలని ఆల్ కాంకరింగ్ ఫెయిత్ అనే టాపిక్, సమస్తమును జయించే విశ్వాసం అనేటువంటి టాపిక్ మీద మొదలు పెట్టాం. కాబట్టి మరి ఈ వారం ఎంతవరకు అవుతుందో తెలియదు, కానీ చూసుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. కానీ ముందుగా ప్రభువా, ఈ వాక్యమును గ్రహించే జ్ఞానమును, మరి చెవియొగ్గే చెవులను మాకు అనుగ్రహించి మీరు దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారంటే ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ క్రిస్టియన్. అంతే అండి. మీరు తిరిగి జన్మించారా? నమ్మకం ఉందా? whosoever is born of God overcometh the world. అంటే లోకములు జయించడం అంటే లోకములో ఉన్న శోధనలు, లోకములో ఉన్నటువంటి ఆటంకాలు, జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలు, లేకపోతే పర్వతాలు, లేకపోతే తుఫానులు, వీటన్నిటినీ జయించడానికి గాడ్, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నీవు తిరిగి జన్మించినట్టయితే నువ్వు లోకాన్ని జయించగలవు. అంటే నీవు ఏ విధంగా డిజైన్ చేయబడ్డావు, ఏ విధంగా తయారు చేయబడ్డావు అంటే, ఎప్పుడు తిరిగి జన్మించినప్పుడు ఏమవుతుంది? నీ జీవితంలో నీ హృదయంలో యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తున్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. ఏమన్నాడు వాక్యంలో? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్నాడు. మీలో ఉన్న క్రీస్తే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ అన్నాడు. సువార్త మర్మం ఏంటంటే, యేసు ప్రభు నీ జీవితంలో, నీ హృదయంలో, నీలో జీవించడం. గమనించండి, ఇప్పుడు ఏమైంది? మన డిఎన్ఏ మారుతుంది. దేవుని యొక్క డిఎన్ఏతో నింపబడుతున్నాం. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క ఆలోచన విధానంతో దేవుడు మనల్ని ఆ విధంగా డిజైన్ చేశాడు. ఈ డిజైను, ఈ డెస్టినీ దేవుడు ఎప్పుడైతే ఉంచాడో, దేవుడు నాతో ఉంటే దేన్నైనా ఓడిపోగలమా? హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నట్టయితే నేను ఎక్కడైనా ఓడిపోతానా, లేకపోతే నేను లొంగిపోతానా? లేదు. ఎందుకు? నాలో దైవిక శక్తి ఉందన్నమాట. అది మర్చిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, నువ్వు మతం మార్చలేదు, నువ్వు దేవునితో ఏకమయ్యావు. దేవుని యొక్క జీవము నీలోకి వచ్చిందనమాట. హల్లెలూయా. దేవుడు నీలో ఉన్నాడు, ఆ నిశ్చయత నీకు ఉండాలి. అప్పుడే ఏ శోధన వచ్చినా నువ్వు జయించగలవు, ఏ రకమైన ఆటంకం వచ్చినా నువ్వు జయించగలవు, ఏ రకమైన పర్వతం వచ్చినా ఆ పర్వతాన్ని నువ్వు తొలగించగలవు, ఏ విధమైన తుఫాన్ వచ్చినా దాన్ని నువ్వు నెమ్మలపరచగలవు. హల్లెలూయా. ఈ యొక్క డిజైన్, ఈ నీలో దేవుడు ఆ రకంగా నిన్ను తయారు చేయడమే కాదు, అటువంటి పొటెన్సీతో, అటువంటి పవర్ పొటెన్సీతో ఉంచాడు నిన్ను, సామర్థ్యం నీలో ఉంచాడు. కానీ అది ఆటోమేటిక్గా పనిచేయదు. ఏ విధంగా రిలీజ్ చేయబడుతుంది అంటే నీ విశ్వాసము ద్వారా. అందుకే ఏమంటున్నాడు? ఈ లోకమును జయించిన విజయము ఎలాగా? మన విశ్వాసమే. ఏ దాంట్లో విశ్వాసము? దేవుడు మనలో చేసినటువంటి అంశం పైన విశ్వాసం. హల్లెలూయా. ఏం చేశాడు? నిన్ను తిరిగి జన్మనిచ్చాడు. తిరిగి జన్మించడం అంటే ఆయన మనలో ఉన్నాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసంలో నేను ఎదగాలి. ఇది నీవు ధ్యానించాలి. ఇప్పుడు చూడండి, రెండు గమనించాలి ఇక్కడ. విశ్వాసం అంటే మైండ్తో అగ్రీ చేయడమే కాదు, దాన్ని మెంటల్ అసెంట్ అంటాం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. దేవుడు ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా అందరినీ స్వస్థపరచగలడు అని నమ్ముతున్నారా? చేతులు ఎత్తండి. నమ్ముతున్నారు? చేతులెత్తిన మీలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? చాలామంది ఉన్నారు కదండి.
ఎందుకు మరి? నువ్వు నమ్ముతున్నావు కానీ నీవు అనారోగ్యం ఉంది. మరి దాన్ని నమ్మకం అన్నారు, దాన్ని అగ్రిమెంట్ అంటారు. ఒక ఏకీభవించడం. దేవుని వాక్యము చదివి అవును నేను నమ్ముతున్నాను అంటాం. ఆ నమ్మకం దేంతో చేస్తున్నాం? మన మైండ్తో చేస్తున్నాం. మెంటల్గా మనం దాన్ని డిసగ్రీ చేయటం లేదు. అంటే దాంతో అపనమ్మకం, నేను నమ్మను అంటం లేదు. నమ్ముతాను, యేసు ప్రభువుని నమ్ముతున్నాను, ఆయన చేయగలను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు నీకు చేస్తాడా? చేస్తాడేమో అంటే ఆ విశ్వాసం లేదు. విశ్వాసము అనేది మనసుకు సంబంధించినది కాదు, ఆత్మకు సంబంధించినది. అర్థమైన ఆమె అని చెప్పాలి. ఈ విశ్వాసంలో నువ్వు కట్టబడకపోతే నువ్వేమనుకుంటావు? నేను నమ్ముతున్నాను అనుకుంటావు, కానీ నీ అనుభవానికి నీ నమ్మకానికి పొత్తు కుదరదు. ఎందుకు? నువ్వు నిజమైన విశ్వాసంలో నడవటం లేదు. నిజమైన విశ్వాసంలో నడిచినట్టయితే నీ అనుభవము నీ విశ్వాసము ఏకీభవిస్తాయి, రుజువు ఉంటుంది. హల్లెలూయా. చూసారా, నేను నా జీవితంలో అనేక సార్లు దేవుని నమ్మినప్పుడు వెంటనే రాలేదు ఆ నమ్మకం, కట్టుకోవాల్సి వచ్చింది. ఏ రకంగా కడతాను చెప్పాను ఇప్పుడే మీకు. విత్తనం విత్తాలి, హృదయంలో నాటాలి. కన్ఫెషన్ అంటాం. మీ అందరికి తెలుసు కదా కన్ఫెషన్. ఒప్పుకోలు అనేది రెండు విషయాలు మర్చిపోకండి, రెండు అంశాలు తెలుసుకోండి. ఒక ఒప్పుకోలు ఎందుకంటే వాక్యంలో ఏముంది? విత్తువాడు ఏమన్నాడు? He that's the sower soweth the seed. విత్తువాడు విత్తనమును విత్తుచున్నాడు. ఈ విత్తనం అంటే, ఈ విత్తనం ఏంటంటే వాక్య ప్రకారంగా వాక్యం కదండి, దేవుని వాక్యం. విత్తుతున్నాడు అనమాట. చూడు, మొదట మనం వాక్యం పలకడం ద్వారా ఏం చేస్తున్నాం? వాక్యాన్ని, ఆ వాక్యం అనే విత్తనాన్ని మనం విత్తుతున్నాం. అర్థమైన వారామని చెప్పాలి. కానీ విత్తగానే పంటకు వస్తా రాదు. విత్తినటువంటి వాక్యం నా కన్ఫెషన్ ద్వారా, నా ఒప్పుకోలు ద్వారా ఏం చేస్తున్నానంటే ఆ విత్తనాన్ని నా హృదయంలో నాటుతున్నాను. కొద్ది సమయం కావాలి ఆ విత్తనము చనిపోయి, ఆ విత్తనములో రియాక్షన్ జరిగి, ఆ విత్తనంలో ఉన్నటువంటి జీవము వెళ్ళడవ్వడానికి, బయటికి రావడానికి కదండి. అయితే ఈ సమయంలో నేనేం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను, పలుకుతున్నాను, ధ్యానిస్తున్నాను, పలుకుతున్నాను. అంటే ఐఎమ్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. అది ఏం చేస్తుంది? కొద్ది కాలం తర్వాత ఒక రకమైనటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇక్కడ కాదు, ఇక్కడ మొదటి నుంచే ఒప్పుకుంటున్నాను. ఇక్కడ వస్తుంది ఇప్పుడు లోపల, నేను స్వస్థపరచబడ్డాను అనే నమ్మకం. ఒకసారి అంట ఒక ఆమె డాక్టర్, ఆమె మెడికల్ డాక్టర్, కానీ గొప్ప విశ్వాసి, దైవ సేవకురాలు. ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద హోమ్ కట్టింది. ఆ హోమ్ ఎందుకంటే అందరూ టర్మినల్లీ సిక్, అంటే ఇంక చనిపోతారు అనేటువంటి వారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి వారికి వాక్యం చెప్పడము, వాక్యం బోధించడము, వారికి వరకు ప్రేయర్ చేయడం, ప్రార్థించడం. అంటే ఇంకా మెడికల్ సైన్స్ ఏమీ చేయలేదు, ఇంకా అయిపోయింది మెడిసిన్ అంతా, అంటే డాక్టర్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారిని తెచ్చి అక్కడ పెడతారనమాట. అయితే ఒకరోజు ఇలాగే ఏం చేశారు? టేప్ మీద స్పీకర్ల ద్వారా వాక్యము నడుస్తూనే ఉందంట. సడన్గా ఒకరోజు ఒక పెద్ద వ్యక్తి, అంటే వయసులో పెద్ద ఆమె, పరిగెత్తుకుంటూ మెట్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఐఎమ్ హీల్డ్ అని. ఏంటమ్మా ఏమైందంటే, నో ఐఎమ్ హీల్డ్ అంటుందంట. అంటే స్వస్థపరచబడ్డాను నేను, ఆమె క్యాన్సర్, చనిపోయే స్థితిలో వచ్చింది ఆమె. ఐఎమ్ హీల్డ్. ఆమె చెక్ చేస్తే బయట అంతా అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు, బట్ ఐఎమ్ హీల్డ్ అంటుందంట. అంటే ఆ దృఢ నిశ్చయతనత ఏర్పడ్డది. అప్పుడు మళ్ళీ చెక్ చేస్తే మొత్తం క్యాన్సర్ తీసివేయబడ్డదంట. హల్లెలూయా. చూసారా, వాక్యం వింటూనే ఉంది. ఒక సడన్గా ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఎందుకు జరిగింది? ఆ నమ్మకం ఏర్పడటం ద్వారా. ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను మీకు అందరికీ తెలుసు, నేను ఉబ్బసంతో చాలా బాధపడేవాడిని. అయితే అప్పుడు బ్రదర్ హేగన్ గారి పుస్తకాలు చదువుతాను. ఆ పుస్తకాలు చదువుతుంటే విశ్వాసంలో విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసంలో ఎలా బతకాలి, ఎలా ముందుకు సాగాలి, విశ్వాసంలో ఎలా కట్టబడాలని చదువుతూ నేర్చుకున్నాను. ఆ సమయంలో ఆయన బోధిస్తూ అనేక ఉదాహరణలు ఇచ్చాడు. ఏ రకంగా దేవుడు అంటే జనులు విశ్వాసంలో బలపరచబడ్డారు, ఏ విధంగా స్వస్థపరచబడ్డారు, ఏ రకంగా వీల్ చైర్లోంచి బయటకు వచ్చారు, ఏ రకంగా చనిపోతున్న వారు స్వస్థపరచబడ్డారు. ఇవి చదువుతూ ఉంటే
నేను అప్పటికే నమ్మాను యేసుప్రభు స్వస్థపరుస్తాడని, స్వస్థపరచగలడు అని నమ్మాను. కానీ నేను అస్వస్థతో ఉన్నాను. కానీ ఏమైంది, ఆ నమ్మకముతో మెంటల్ అగ్రిమెంట్తో అది చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం చదువుతున్న ద్వారా ఏమైందంటే నాకు ఒక రకమైనటువంటి దృఢ నిశ్చయత ఏర్పడ్డది. ఏమని, ఈసారి నాకు ఉబ్బసం వస్తే మందులు ముట్టను, ఎలాగైనా ఈ వాక్యం ద్వారా నేను స్వస్థపరచబడాలి అనే ఒక నిబ్బరమైన నిశ్చయత వచ్చింది. ఎందుకు చెప్తున్నాను చూసారా, ఈ వాక్యము ధ్యానించుట ద్వారా విశ్వాసంలో కట్టబడి ఆ విశ్వాసము ద్వారానే మనము లోకాన్ని జయించగలం. మైండ్తో అగ్రిమెంట్తో చేయలేము. చూడండి, అప్పుల్లో నుంచి నేను బయటకు రావాలంటే మైండ్తో అగ్రీ చేస్తే రాను. పేదరికం నుంచి సమృద్ధులకు రావాలంటే మైండ్తో అగ్రీ చేస్తే సరిపోదు. ఈ ఆర్థిక విషయాలు నీవు నిజంగా నమ్మావా లేదా అని ఎలా తెలుసుకోగలండి? ఎప్పుడైతే నీవు నీ చెయ్యి ఫ్రీడమ్తో ఇవ్వగలదో ఆ రోజు నీకు తెలుసు. భయంతో ఇవ్వడం కాదు, నమ్మకముతో నా దేవుడు నాకు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నాకు అనుగ్రహిస్తాడు అనే నమ్మకం ఎప్పుడైతే మన జీవితంలో నిశ్చయత ఏర్పడుతుందో అప్పుడు మనం భయపడకుండా సంతోషముతో దేవుని మనకు ఇవ్వగలము. హల్లెలూయా.